అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే ప్రకృతి వ్యవసాయం కాఫీ మోడల్ని పరిశీలించడానికి కుంతుర్ల అనే గ్రామంలో విజిట్ చేయబోతున్నామండి. చూద్దాం ఇక్కడ మోడల్స్ని ఆ రైతు మాటలతోనే తెలుసుకుందాం రండి. చూడండి ఎంతటి చల్లటి వాతావరణం, చాలా బాగుంది. ఇక్కడ కాఫీ తోటలు, మిరియాలు ఎంత చక్కగా విరగబూసింది. ఎంతో అందంగా, సుందరంగా మరియు ఎంతో ఆరోగ్యకరంగా కూడా ఇక్కడ పళ్ళు విరవిరంగా కనిపిస్తుంది. చూడండి ఎంత అందంగా ఉందో పళ్ళు కూడా. చూడండి పాల పళ్ళు. నా పేరు కిలో రామచందర్. నేను ఈరోజు ఇక్కడ మనకి కుంతుర్ల గ్రామంలో బయోగ్రామం మీటింగ్కి వచ్చాను. ఇక్కడ పీస కమిటీలు, తర్వాత వార్డు నంబర్లు, సర్పంచ్లు అందరితో కలిసి బయోగ్రామం గురించి మీటింగ్ పెట్టాను. దాంతో భాగంగా ఈరోజు మన సుబ్బరాల నాన్న సింగరన్న పొలం దగ్గర వచ్చాను. ఈరోజు కాఫీలో మోడల్ అనుకున్నాం, ఏదైతే సుమారుగా ఒక 8 రకాల నుంచి 10 రకాలు అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే 50 నుంచి 60 రకాలు ఉన్నాయి. మరి ఆ రైతు దగ్గర నేను ఉన్నాను. ఆ రైతుతో ఒకసారి మాట్లాడిస్తాను. ఒకసారి ప్రత్యేకంగా మీరే వినండి. ఒకసారి నమస్తే అన్న. నమస్కారం. నా పేరు శ్రీదేవి సింగరాన్న గారు. నేను మరి నా కాఫీ తోట ఒక 3 ఎకరాలు ఉంటాయి. అలాగే మిగతా పంటలు మరి అవును, మిగతా వాటిలో అరటి, బొప్పాయి, నిమ్మ, జామ అన్నీ కనిపిస్తున్నాయి. అన్నీ నేను చెప్తే అది మరి పేరు చెప్పడానికి నాకు ఈ గుర్తు రాదు. మొక్క చూస్తేనే గుర్తు వస్తుంది, మొక్క చూడకుండా గుర్తు చెప్పలేము. అన్ని రకాలుగా కలిపి పంటలు కలిపి నాకు చెప్పాను. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా నాకే డబ్బుల ఆదాయం అన్నీ కలిపి ఒక 6 లక్షలు వస్తాయి అనేసి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఒక 13 లక్షలకి 7 మిరియాలు అమ్మేను. అన్ని పంటలు కలపకుంటుంది. మిరియాలు ఒక 13 లక్షలకి అమ్మేను. ఈ సంవత్సరం తక్కువ పంట వచ్చింది కాబట్టి మరి ఒక 6-7 లక్షలు వస్తాయి ఏమో అని నేను మరి ఆశ పడినాను. నమస్తే సార్. చూడండి ఇక్కడ మరి కాఫీలో ఒక మోడల్ అనుకుంటున్నాం కదా. మరి ఇక్కడ సింగరన్న దగ్గర చూస్తే చాలా జీవ వైద్య పంటలు ఉన్నాయి. తీగ జాతి ఉంది, దుంప జాతి ఉంది. చూడండి ఇక్కడ కంది ఉంది, తర్వాత కాఫీ కనిపిస్తుంది, తిప్పల ముడి కనిపిస్తుంది, మిరప కనిపిస్తుంది, దానికి గుమ్మడి కనిపిస్తుంది. అలాగా చుట్టుపక్కల ఏం చూసినా కానీ దానికి జీవ వైద్యం అయితే కనిపిస్తుంది. ఆ రకంగా 365 రోజులు ఇక్కడ గ్రీన్ కవర్ ఉంది. దాంతోపాటు దీనికి ఆదాయం ఉంది. కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇలాగా మీతో పాటు ఇంకా ఎంతమంది రైతులు ఉన్నారా ఊర్లో? ఉన్నారు సార్, ఇలాగే చేస్తున్నారు. అందరి నాతో పాటు అందరి మరి జీవామృతం, పేడ అన్నీ యూరియా డిఏపి అంతా అసలు వేరు సార్. ఓకే, చాలా బాగుంది, చాలా అద్భుతం. ఇది ఒక రైతుకి మరి సుమారుగా 13 లక్షలు ఒక మిరియాల దగ్గర అమ్మినంటే దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షలు అన్ని కలిపితే వచ్చి ఉండవచ్చు. ఆ రైతు చెప్పలేకపోతున్నారు. కానీ చూస్తేనే ఇక్కడ తెలుస్తుంది అన్ని లక్షలు వస్తుందని. రైతుకి ఇంతకన్నా ఇంకా ఏం కావాలి. చాలా ధన్యవాదాలు సార్. మేము కూడా అలాగే చేయడానికి మేము కూడా ప్లాన్ చేస్తున్నాం.